దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం ఇలా ధ్యానం చేద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం నుంచి కొన్ని మాటలు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలన పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీరు భయపడొద్దు. ప్రభు అంటున్నాడు, మీరు భయపడొద్దు. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని దైవజనుడిగా నేను అడుగుతున్నా, మీరు ఏ విషయంలోనైనా భయపడుతున్నారా? దేవుని పని చేస్తూ ఉంటే మాకేదైనా ఆటంకాలు, కీడులు జరుగుతాయేమోనని భయపడుతున్నారా? లేదా ఎవరైనా ఒకవేళ నీకు శత్రువులుగా ఉండి ఏదైనా హాని చేస్తారేమోనని దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మీరు భయపడుతున్నారా? లేదు కుటుంబ పరిస్థితులను బట్టి ఏదైనా ఒక సమస్యను బట్టి భయంగా ఉందా? ఒక అనారోగ్యం తగ్గటం లేదు, వైద్యులు అన్నారు లాభం లేదని భయపడుతున్నారా? కొండలాగా పెరిగిపోయిన అప్పును చూసి భయపడుతున్నారా? పెళ్ళిడికి వచ్చిన బిడ్డలను చూసి ఒక మంచి సంబంధం కుదరక ఏంటి నా పరిస్థితి అన్న భయం ఉందా? ఇంకా ఏదైనా రకరకాల భయాలతో మీ అంతరంగంలో మీరు బాధపడుతూ ఉన్నారా? ప్రభు ఈ వాక్యంలో అసలు ఎంతగా మనలను లక్ష్య పెడుతున్నాడో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభు అన్నాడు, మీరు భయపడొద్దు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు. అసలు భయపడొద్దు అని చెబుతున్నటువంటి దేవుడు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని పిచ్చుకల గురించి ఎందుకు వాడాడు అంటే, ప్రియులారా, ఆ మాట మనం చదివిన 29లో ఇలా ఉంది, కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడును కదా. అంటే అర్థం ఏంటంటే, పిచ్చుకలు అంత అల్పమైనవి. ఒక కాసుకి 2 పిచ్చుకలు పెద్ద ఖరీదేం కాదు, చాలా అల్పమైనవి. ఈ మాట చెబుతూ ఆయన అంటున్నాడు, అయినను ఇంత అల్పమైనటువంటి పిచ్చుకలు కూడా మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలపడదు. ఒక్క పిచ్చుకైనా నేల పడిపోవాలంటే, ఒక్క పిచ్చుకైనా దెబ్బతినాలంటే నా సెలవు కావాలి, నా చిత్తమైతేనే అలా జరిగిద్ది. అంటే అంత అల్పమైనటువంటి పిచ్చుకలను కూడా నేను లక్ష్య పెడుతున్నాను. నా చిత్తం లేకుండా, నా మాట లేకుండా అవి కూడా నేలపడవు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా. మిమ్మల్ని నేను ఎంత పట్టించుకుంటాను, ఎంత లక్ష్య పెడతాను నేను. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కనుక నేను మిమ్మల్ని లక్ష్య పెడతాను, మీరెందుకు భయపడుతున్నారని ప్రభు అడుగుతున్నాడు. ఆ మాట అంటూ యేసయ్య ఒక అమూల్యమైన మాట చెప్పాడండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవట. మొన్నెవరో యూట్యూబ్లో వాక్యం చెప్తూ ఒక మాట అన్నారు, ఓ దైవజనుడు. మన తల మీదటండి దాదాపు 10,000 వెంట్రుకలు ఉంటాయంట. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అవన్నీ లెక్క పెడితే 10,000 వెంట్రుకలు ఉంటాయంట. ప్రియులారా, ఆ వెంట్రుకలను కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటున్నాడు. మీ తండ్రి సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా కింద పడదు కదా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. ఏం తల వెంట్రుకను కూడా లెక్క పెట్టాడు ఆయన? అసలు దాని మీద కూడా దృష్టి పెట్టాడా? ఇక ఎంత పట్టించుకున్నాడండి ఆ నాయన మనల్ని. అంటే అసలు దాని అర్థం ఏంటంటే, మీరు నా జ్ఞాపకంలో అంత ఉన్నారు, మిమ్మల్ని నేను అంతగా పట్టించుకుంటున్నాను, నా చిత్తం లేకపోతే మీ తల వెంట్రుక ఒకటి కూడా రాలదు, నా సెలవే ఉంటుంది ప్రతిదానికి, మీరు భయపడబాకండి, నేనున్నాను, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు.
కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడేంత అల్పమైన పిచ్చుకలు కూడా నేలపడాలంటే నా సెలవు కావాలి. మీ వెంట్రుకలు, తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టాను కదా, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీరేం భయపడొద్దు, నేనున్నాను అని దేవుడు అంటున్నాడు. ప్రియ బిడ్డ, నేను చాలా త్వరగా ముగించే ముందు ఒక దైవజనుడిగా అడుగుతున్నా, ఎందుకు నువ్వు భయపడాలి? దేవుడు ఉన్నాడుగా. దేవుడు లేనివారు భయపడ్డారు అంటే న్యాయమే. మనకు ప్రభువు ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు, మన స్వామి ఉన్నాడు. ఆయన ఉన్న ధోని మీద కూడా తుఫాను కొట్టొచ్చు, కానీ ఆయన ఉన్నాడు గనక ఖచ్చితంగా నిమ్మలపరచబడి తీరుతుంది. మర్చిపోవద్దు. శ్రమ కలగొచ్చు, నీకు తుఫాను లాంటి శ్రమ రావచ్చు, కానీ ఆయన ఉన్నాడుగా. ఖచ్చితంగా ఆ తుఫానును అణచి నిమ్మలపరిచి మన ధోనిను క్షేమంగా అద్దరికి ఆయన చేర్చగలడు. పిచ్చుకలనే అంత పరిగణలోనికి తీసుకున్న దేవుడు మనల్ని మర్చిపోతాడా? నిన్ను విడిచిపెడతాడా? మంచి ఆరోగ్యం నీకు వస్తుంది. నీ అప్పు దేవుని సహాయంతో తీరుతుంది. నీ బిడ్డలకి తప్పకుండా మంచి వివాహ సంబంధాలు దేవుడిస్తాడు. నువ్వు మానసికంగా ఏ విషయంలో అయితే ఇబ్బంది పడుతున్నావో, భయపడుతున్నావో, ఒకవేళ నీ శత్రువులను బట్టి నువ్వు భయపడుతుంటే వారే నీకు మిత్రులుగా మారతారు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదుగా. ఆయన వాగ్దానం ఉందగా. మరి ఇన్ని మాటలు ఉండగా నువ్వెందుకు భయపడాలి? అన్నిట్లో దేవుడు సహాయం చేస్తాడు. భయపడకుడి, భయపడకుడి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక భయపడకుడి అన్నాడు. ఆ పదం చూసారా? గనుక భయపడకుడి అంటే నేను అంత పట్టించుకుంటున్నాను మిమ్మల్ని, మీరేం భయపడొద్దు అన్నాడు. రే బిడ్డ, ఈరోజు ఒకవేళ నువ్వు దుఃఖపడి ఏడుస్తున్నావేమో, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. రేపు నువ్వు నవ్వుతావు. దైవాశిస్సులు మీ అందరికీ నిండుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల్ల ప్రభువా, మీకు వందనాలయ్యా. అనేకమైన పిచ్చుకల కంటే మేము శ్రేష్ఠులం అని మీరు అన్నారు. ఏ విషయంలో మీరు భయపడొద్దు, మీ తల వెంట్రుకలన్నీ కూడా నేను లెక్కించాను అని మీరు అన్నారే. ఎంత గొప్ప దేవుడో ప్రభువా. మీ పాదాలు పట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియమైనటువంటి బిడ్డలు ఏ విషయంలో భయపడుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా ధైర్యపరిచినందుకు వందనాలు. తద్వారా కలిగే దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ ఈరోజు నాయనా దుఃఖపడుతున్న బిడ్డలు వారి కన్నీళ్లు తుడుచుకోవటానికి సహాయం చేయండి. రేపటి దినాన వారు నవ్వుతారు మీ కార్యాలను బట్టి. మహిమ మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడై ఉండునుగాక. చూస్తూ ఉండండి. ప్రతిరోజు ఉదయకాలం మన్నా కలుసుకుందాం.